మేము నాగాలాండ్, మేఘాలయకి ట్రిప్‌కి వెళ్తున్నాము. నాగాలాండ్‌కి ఎందుకు వెళ్తున్నాము? ఎవరింటికి వెళ్తున్నాము? స్టార్ట్ అయ్యాక ఇంత కూల్‌గా ఉన్నాను కానీ అసలు ట్రిప్‌కి వెళ్ళే ముందు రోజు ఎన్ని పనులు, ఎన్ని చూసుకోవాలి, ఎంత హడావుడి ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకున్నవేంటి, లాస్ట్ మినిట్‌లో కొన్నవేంటి, వాట్స్ ఇన్ మై బ్యాగ్, ఇలా ట్రిప్ ముందు ప్లానింగ్ పనుల గురించి, ఇంకా అదే రోజు ఆర్య పీటీఎం, ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అవ్వడానికి నేను చేసిన వంటలు, ఇంకొన్ని టిప్స్ షేర్ చేస్తూ సరదాగా సాగే వీడియో ఇది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ట్రిప్కి వెళ్ళే ముందు రోజు కిచెన్ వర్క్తోనే నా డే స్టార్ట్ అయింది. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి వీకెండ్ క్లాసెస్ ఉన్నాయి. తనకి లంచ్కి చపాతీ, పాలక్ పన్నీర్ కర్రీ చేయాలి. ఈవినింగ్ కూడా మేము చపాతీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. సో ఒకేసారి చేసేస్తున్నాను కర్రీ. ఈవినింగ్ కొంచెం పని తగ్గుతుంది కదా. ఈ కర్రీతో ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీర్ ఫినిష్ అవుతుంది. బోళ్ళని ఆనియన్స్, ఇంకా 2 టొమాటోస్, ఇంకా మిగిలిన కొంచెం పాలకూర ఫినిష్ అయిపోతాయి. ఈరోజు అన్ని ఫినిష్ చేయడమే నా టార్గెట్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ పన్నీర్ కర్రీ రెసిపీ షేర్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇది చాలా బేసిక్ రెసిపీయే. నేను ఎలా చేస్తాను అన్నది కబుర్లలో భాగంగా క్విక్గా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆయిల్లో చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో కట్ చేసి వేసుకోవాలి. నేను టొమాటోలు ఫినిష్ చేయాలని చెప్పి 2 వేసాను. అవి కూడా మగ్గిన తర్వాత పాలకూర వేసి మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఇది కూడా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్తాను. ప్యారలల్గా కొన్ని క్యారెట్స్ ఉన్నాయి, వాటిని ఫినిష్ చేసేయడానికి ఫ్రై చేస్తున్నాను. సింపుల్ తాలింపు వేసుకుని క్యారెట్ ముక్కలు వేసుకుని సాల్ట్ వేసి మూత పెడితే క్యారెట్స్ భలే ఈజీగా మగ్గిపోతాయి. తక్కువ ఆయిల్తో హెల్దీగా, టేస్టీగా, క్విక్గా చేసుకోవచ్చు. కొత్తిమీర ఈరోజు వంటలకు ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా సరిపడినంత ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ట్రిప్ సంగతి చెప్పాలి అంటే నేను మా బీటెక్ ఫ్రెండ్ నాగరాజ్ గురించి, తను మా ఇంటికి వచ్చినప్పుడు ఒక స్పెషల్ వీడియో పెట్టాను కదా. తను నాగాలాండ్లో NIITలో ప్రొఫెసర్. వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారు ట్రిప్ ప్లాన్ చేయండి అని. ఇక్కడ ప్లేసెస్ చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఫైనల్లీ ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ 10 days ట్రిప్ అనమాట. అక్కడ ప్లేసెస్ చూద్దాము అనే కాదు, వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా గడపచ్చు అని కూడా వెళ్తున్నాము. ఈ ప్లేసెస్ అన్నీ సోషల్ స్టడీస్ అప్పుడు చదువుకోవడమే కానీ అసలు ఆ ప్లేస్కి వెళ్తామని ఎప్పుడు ఊహించలేదు. నాగాలాండ్తో పాటు మేఘాలయలో కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇంత పెద్ద ట్రిప్పో లేదా ఇన్ జనరల్ ఏదైనా ఊరు వెళ్తుంటే కూడా ముందు రోజు ప్యాకింగ్ అన్నీ అరేంజ్ చేసుకోవడం, ముఖ్యంగా హోమ్ మేకర్స్గా ఇంట్లో బౌల్ అని ఆలోచించుకోవాలి. ఫ్రిడ్జ్ ఖాళీ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని ఫినిష్ చేయాలి. వెళ్ళే ముందు అన్నీ నీట్గా సర్దుకోవాలి. 1 week ముందు నుంచే ట్రిప్ గురించి థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారం ప్లాన్ జరుగుతూ ఉంటుంది. మీల్స్ అన్నీ ఏ విధంగా వండితే అన్నీ ఫినిష్ చేస్తామో అని ఆలోచించుకుంటూ ఇంకొక రోజు షాపింగ్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకోవడం, ఇంకా ఇవి పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలి, ఇలా థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి మైండ్లో ఆ వీక్ అంతా. ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట. సో ప్యారలల్గా చట్నీ కూడా చేస్తున్నాను. ఇగో ఈ కొబ్బరి ముక్క చట్నీకి వాడటంతో ఈ బాక్స్ ఖాళీ అయింది. గ్రౌండ్ నట్స్ ముందు రోజు నైటే ఫ్రై చేసి పెట్టుకున్నాను. చట్నీ ఈజీగా ఫినిష్ అయిపోయింది. ఇంకా మన పాలక్ పన్నీర్ కర్రీకి వస్తే మగ్గిన ఈ ఆనియన్స్, టొమాటోస్, పాలకూరని చల్లారాక మిక్సీ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ ఆయిల్ బాగానే వేసాను కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. దీని ప్లేస్లో బటర్ వేస్తూ ఉంటారు. తర్వాత ఈ పేస్ట్ వేసి కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని పన్నీర్ వేసుకుని ఉడికించుకోవాలి. పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ ఒక 10 minutes అలా ఉడికించుకుని కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఆఫ్ చేసుకోవడమే. పన్నీర్ కర్రీ, క్యారెట్ ఫ్రై, చట్నీ చేయడం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇంత పని చేశాక దోశలు మాత్రం మా హస్బెండ్ వేసిస్తే రిలాక్స్డ్గా తినాల్సిందే.
నెక్స్ట్ క్విక్గా అగారో వాళ్ళు రివ్యూ చేయమని పంపించిన అగారో క్రస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ ప్రోడక్ట్ గురించి చూసేద్దాము. దీంతో మనం కార్పెట్స్, సోఫా, డైనింగ్ చైర్స్ లాంటి వాటి మీద పడే మరకల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటిని రెగ్యులర్గా నీట్గా ఉంచుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. దీనికి క్లీన్ వాటర్ ట్యాంక్ ఒకటి, డర్టీ వాటర్ కలెక్ట్ చేసే ట్యాంక్ ఒకటి ఉంటాయి. ఫస్ట్ క్లీన్ వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. దీనికి ఇలా హోస్ పైప్ ఉంటుంది. ఆ పైప్కి హోస్ కనెక్షన్ టూల్ ద్వారా ఈ డీప్ క్లీనింగ్ యూజ్ చేసే డీప్ స్టెయిన్ టూల్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేసుకోవాలి. దానికి బ్రష్, ప్లాస్టిక్ క్యాప్ కూడా ఉంటుంది. ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే వాటర్ స్ప్రే అవుతాయి. బ్రష్తో మనము మరకల్ని క్లీన్ చేసుకోవాలి. కావాలంటే లిక్విడ్ డిటర్జెంట్ మ్యాట్ మీదైనా వేసుకోవచ్చు, వాటర్ ట్యాంక్లో అయినా వేసుకోవచ్చు. బ్రష్తో రబ్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ చేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. రెగ్యులర్ వ్యాక్యూమింగ్ అయితే స్టాండర్డ్ బ్రష్ ఫిక్స్ చేసుకోవాలి. మన సోఫా, కార్పెట్స్, కార్ సీట్స్ ఇలాంటి వాటి మీద ఉండే డస్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈజీగా సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అవసరమైతే లిక్విడ్ సోప్ యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ వ్యాక్యూమింగ్ బ్రష్ మాత్రం బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్తో క్లీన్ చేస్తే ఫుల్ డ్రై అయ్యాకే వాడాలి. ఇది హోస్ పైప్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే సెల్ఫ్ క్లీనింగ్ టూల్. ఇది ఫిక్స్ చేసి ఆన్ చేస్తే వాటర్ స్ప్రే అయ్యి మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా ఈజీ టు యూజ్ అండ్ ఎఫెక్టివ్. మీకు కనుక ఇలాంటి డివైస్ అవసరం అయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఈరోజే ఆర్యాకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళాము. 3rd గ్రేడ్కి లాస్ట్ పీటీఎం ఇది. అన్ని సబ్జెక్ట్స్లో ఆర్యాకి A1 గ్రేడ్ వచ్చింది. గ్రేడ్సే పిల్లల కెపాసిటీని డిసైడ్ చేయకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. ఈరోజే 4th క్లాస్కి బుక్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఆర్య బుక్స్ చూసి ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. మనం కూడా అంతే కదా చిన్నప్పుడు. పీటీఎం అయిన వెంటనే చపాతీ చేస్తున్నాను లంచ్ బాక్స్కి. తర్వాత లంచ్కి వంట కూడా చేయాలి. ఇవి చేస్తుంటే నాకు ఒక పాట మనసులోకి వచ్చింది. ఆగవు ఆగవు ఈ వంటగది పనులు ఆగవు. వంటగదనే కాదు, హోమ్ మేకింగ్ అంటేనే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి, చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది ఈ చేదు నిజాన్ని. ఏదో చెప్పుకుంటే అదొక ఆనందం అనమాట. ఇంకా ఈ టొమాటోస్ ఉన్నాయి, వాటిని ఫినిష్ చేయాలి. వీళ్ళనన్ని ఎక్కువ టొమాటోస్ వేసి కమ్మగా టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఈ బేబీ పొటాటోస్ ఉండిపోయాయి. ఇవి కొన్ని డేస్ బ్యాక్ బ్లింకిట్లో పొటాటోస్కి ఆర్డర్ పెడితే ఈ బేబీ పొటాటోస్ వచ్చాయన్నమాట. వీటినైతే నేను ఎప్పుడూ వండలేదు. సో రెగ్యులర్గా చేసే పొటాటో ఫ్రై చేద్దామంటే వీటిని పీల్ చేయడం కుదరట్లేదు. తొక్కతో పాటు కండ కూడా వచ్చేసి వేస్ట్ అయిపోతున్నాయి. సరే ఉడకపెట్టి ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇదిగో కుక్కర్లో 4 విజిల్స్ వరకు ఉడకపెట్టిన బేబీ పొటాటోస్. వీటికి చక్కగా తొక్కు తీసి మరీ చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలు కాకుండా ఇలా కట్ చేశాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని అవి చిటపట అన్నాక ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఆలు వేసి సాల్ట్, పసుపు వేసి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాను. కసిపోయాక దీనిలో కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే వస్తుంది ఫ్రై. ఈలోపు టొమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది. ఆలూ ఫ్రై కూడా ఇంకా కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తున్నాను. దీంతో ఇంట్లో ఉన్న కొత్తిమీర మొత్తం సమాప్తం. ఇంకా ఈవినింగ్ కొంచెం బెల్లం ఉంటే చిక్కీ చేస్తున్నాను. ఆర్యకి ఎప్పుడైనా తింటానుకుంటుందిలే ఈ ట్రిప్లో అని చెప్పి. ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బయట కొనే జంక్ స్నాక్స్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనేదో ఆశ అనమాట. ఏంటో మదర్ అయ్యాక ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాము అని అనిపించింది. వంట సెక్షన్ అయితే ఇది. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్కి పురుగులు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. సో వాటిని ఎండలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. లేకపోతే వచ్చేసరికి అవి కేవలం పౌడరే మిగిలేలా ఉన్నాయి. వీడియో పెడుతున్నాను అంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుందన్నమాట. అటు ఇంటి పని, గ్యాప్ దొరికితే వీడియో వర్క్, ఇలా చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ మధ్య పెడిక్యూర్ చేయించుకోలేదు. సో ఈ ట్రిప్ సందర్భంగా 2 రోజుల ముందు చేయించుకున్నాను. అర్బన్ క్లాప్ బుక్ చేసుకున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, సెల్ఫ్ కేర్లో భాగంగా ఇయర్లీ 2 చేయించుకుంటే మన కాళ్ళు కూడా నీట్గా ఉంటాయి. ఇంకా ఒకళ్ళు అలా మంచిగా మసాజ్ చేసి ఈ పని చేసి పెడుతూ ఉంటే రిలాక్స్డ్గా కూడా అనిపిస్తుంది.
ఈసారి నేను నెయిల్ పాలిష్ డిఫరెంట్గా గ్రీన్ కలర్ ట్రై చేశాను. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా అంట. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పెద్దగా ఆలోచించకుండా కొంచెం వెరైటీ ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాను. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే 2 days ముందే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 10 days కాబట్టి బాగానే పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కువగా జీన్స్ అండ్ టాప్సే పెట్టుకున్నాను ఈసారి, కొంచెం నేచర్లో తిరగాలి కదా అందుకని. అలానే ఒక స్కర్ట్ ఇంకా శారీ కూడా పెట్టుకున్నాను. చూడాలి అక్కడ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో. ఇవి సోప్స్ క్యారీ చేయడానికి బాక్సెస్ అన్నమాట. నేను రిచ్ ఫీల్, ఆర్యాకేమో సిటాఫిల్ ఇవి యూజ్ చేస్తాము. ఎక్కువ రోజులు అయితే ఇంకా సోప్స్ కూడా క్యారీ చేస్తాం అనమాట. ఈ బాక్సెస్ అమెజాన్లో తీసుకున్నాను, బాగున్నాయి. లోపల సోప్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది. మా హస్బెండ్కి అయితే ఆ సోపు ఈ సోపు అని ప్రిఫరెన్స్ లేదు, ఏ సోప్ అయినా ఫేస్ మెరిసిపోతుంది. అదృష్టవంతులు అనమాట. ఇంకా ఈ పౌచెస్ కూడా తెప్పించాను, బ్రషెస్, క్రీమ్స్ అవి పెట్టుకోవడానికి. కొంచెం చిన్న సైజు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ బ్యాగ్లో అయితే నా యాక్సెసరీస్ పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్, సేఫ్టీ పిన్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ ఇలా బుజ్జి బుజ్జి బాక్సెస్లో సెపరేట్ చేసి పెట్టుకుంటాను. ఈ బాక్స్ అయితే ఆర్యా ఎరేజర్కి ఇచ్చిన బాక్స్ అనమాట. ఇలాంటివి దాచి ఇలా యూజ్ చేస్తాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒకసారి అన్నీ ఒక పౌచ్లో వేసి వాటిని వెతుక్కోలేక చాలా చాలా హడావడి పడి ఇబ్బంది పడ్డా అనమాట ఒక ఫంక్షన్కి రెడీ అయ్యే ముందు. సో అప్పటి నుంచి ఇలా నీట్గా సెట్ చేసుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు మై బ్యాగ్. నా దగ్గర ఈ పెద్ద బ్యాగ్ ఉంది, లేదంటే ఎప్పుడు క్యారీ చేసే ఈ చిన్న స్లింగ్ బ్యాగ్ ఉంది. నేను ఆర్య పుట్టిన దగ్గర నుంచి ఈ స్లింగ్ బ్యాగ్స్ అంటే షోల్డర్ తగిలించుకుంటాం కదా, అవే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవి షోల్డర్కి తగిలించుకోవడం వల్ల హ్యాండ్స్ ఫ్రీగా ఉంటాయి. పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు చాలా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో ఈ బ్యాగ్ కొని అయితే 3 years అయింది. అయితే ఈ ట్రిప్కి ఎందుకో ఇది మరీ చిన్నది అవుతుంది అనిపిస్తుంది. అలానే అంత పెద్ద బ్యాగ్ క్యారీ చేయడం కూడా ఇష్టం లేదు. సో అప్పటికప్పుడు ఒక స్లింగ్ బ్యాగ్ ఆర్డర్ ఇచ్చాను. అమెజాన్లో గెట్ ఇట్ బై టుమారో అని ఫిల్టర్ చేసి నెక్స్ట్ డే కల్లా డెలివరీ అవ్వగలిగే వాటి లిస్ట్లోంచి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. మనీ, క్రెడిట్ కార్డ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్స్ లాంటి ఐడెంటిటీ కార్డ్స్, పాస్పోర్ట్ ఫొటోస్ అన్నీ నేను ఒక చిన్న పర్సులో పెడతాను ఇందులో. సో ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్స్ చేంజ్ చేసినప్పుడు ఇది ఒక్కటి మారిస్తే అన్నీ షిఫ్ట్ అయిపోతాయి. ఇంకా ఈ బ్యాగ్లో ఒక దువ్వెన, హెయిర్ క్లిప్స్, సన్ స్క్రీన్ లోషన్, మనీ పర్సు, ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఐబ్రో పెన్సిల్, కాజల్ పెన్సిల్, లిప్ బామ్స్, ఇంకా కొన్ని స్టిక్కీ నోట్స్ అండ్ పెన్, ఇయర్ ఫోన్స్, స్టిక్కర్స్, ఒక శానిటరీ నాప్కిన్, ఇవన్నీ నేను పెట్టుకుంటాను బ్యాగ్లో ఇప్పుడు. ఇంకా మా ఇంటి దగ్గర షాప్లో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలాంటివి ఏమైనా చూస్తే మనకి ఇష్టమైన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వెళ్తున్న ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్సే కానీ దేని మీద అయినా వేసుకోవడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట, డ్రెస్సెస్ అయినా టాప్స్ మీదకైనా. అలానే మా ఫ్రెండ్ పిల్లలకి గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. వెళ్తూ వెళ్తూ ఇలా తీసుకెళ్తే వాళ్ళు చూసి హ్యాపీ అయితే మనకు కూడా అదొక హ్యాపీనెస్. ఇంకా ఇలా ట్రిప్ అంటే మినిమం ఒక బుక్ అయితే క్యారీ చేయాల్సిందే, ఛాన్స్ దొరికినప్పుడు చదవాల్సిందే. రీసెంట్గా కొన్న ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ పెట్టుకున్నాను. ఇందులో కంటెంట్ ఫ్యూచర్లో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ చాలా పనితో అలసిపోయాను. నెక్స్ట్ రోజు 6కి ఫ్లైట్ అనమాట. అంటే 3:15కి అలా ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే 2:15కి అలా లేవాలి. అంటే నైట్ త్వరగా పడుకోవాలి. మా మెయిడ్ని నైట్ ఒకసారి రమ్మన్నాను అనమాట, అన్నీ క్లీన్ చేసి పెట్టడానికి. యుటెన్సిల్స్ కానీ, స్టవ్, గట్టు అన్నీ. ఎలానూ నెక్స్ట్ 10 days మా ఇంట్లో వర్క్ ఉండదు కదా తనకి. ఇలా పిలిచి చాలా చాలా మంచి పని చేశాను. ఒక్కసారిగా నాకు ఇంకేం పని లేదు అన్నట్టుగా చేంజ్ అయిపోయింది అనమాట సిచ్యువేషన్. సో మొత్తం క్లీన్ చేసింది. ఇంకా మిగిలిన 3 టొమాటోస్, ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ మా మేడికి ఇచ్చేసాను. ఫ్రిడ్జ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో కాక్రోచెస్ అస్సలు ఉండవు, కానీ 2 days బ్యాక్ ఒక చిన్నది కనిపించింది అనమాట. ఇంకా మనం లేకపోతే ఈ 10 days అవి రెచ్చిపోతాయి. అందుకే ఈ కాక్రోచ్ హిట్ కొని కొన్ని ప్లేసెస్లో పెట్టాము. ఇంకా మార్నింగ్ అనుకున్న టైంకే లేచి రెడీ అయ్యాము. మార్నింగ్ జస్ట్ స్నానం చేసి వెళ్ళడమే, అసలు ఏమీ వర్క్ కానీ సర్దడాలు లాంటివి పెట్టుకోకూడదు అని అనుకున్నాను. మార్నింగ్ ఎక్కువ పనులు పెట్టుకుంటే తెలియకుండా హడావుడి అయిపోతుంది. అలానే ప్యాకింగ్ అప్పుడు
మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెంటనే పెట్టేయడం బెటర్. ఒకవేళ అది కుదరకపోతే వెంటనే నోట్ చేసుకోవడం బెటర్. లేకపోతే మర్చిపోతూ ఉంటాము. ఊరెళ్ళే ముందు ఏమన్నా మర్చిపోయామా అని థాట్ రన్ అవుతూ ఉంటుంది మైండ్‌లో. ఈ రోజుల్లో ఏది మర్చిపోయినా ఎక్కడైనా దొరుకుతుంది అని అనుకుంటాను. కానీ ఒక్కటి మాత్రం అసలు మర్చిపోకుండా ఉండాల్సింది ఒకటుంది. అదే మన ఫోను. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఫోన్ అయితే. ఎస్పెషల్లీ యూట్యూబర్స్‌కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో అదండి, ట్రిప్ ముందు రోజైతే నా రోజు అలా గడిచిందనమాట. క్రేజీగా బట్ అంతా బాగా జరిగింది. పెట్టుకోవాల్సినవేవి మిస్ అవ్వకుండా, హడావుడి పడకుండా టైంకి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. మీరు కూడా ట్రిప్‌కి కానీ ఏదైనా ఊరు కానీ వెళ్తున్నప్పుడు ముందు రోజు మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. ఈ వీడియోలో దేనికన్నా రిలేట్ అయితే కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మంచి ఆలోచన చూసేద్దాం. క్వాలిటీ వర్క్ స్టార్ట్ అయ్యేది క్వాలిటీ రెస్ట్ తర్వాత. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.